హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేసి గ్రాసరీ షాపింగ్ అనమాట. ఇంట్లోకి చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకోవాలనుకున్నాం. అంటే సాటర్డే సండే వస్తే చాలు బయటికి వెళ్దాం అంటారు మా పిల్లలు. బయట ఏమో వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉంది, బయటికి వెళ్ళేలా లేదు. బట్ పేచీ పెడుతున్నారని సర్లే గ్రాసరీకి ఏమైనా అవసరం ఉంటే తీసుకుందాం అనేసి విజేతకైతే వచ్చేసాం. మేము ఎప్పుడు స్కూల్ దగ్గర విజేత ఉంటుందండి, వీళ్ళ స్కూల్కి నియర్ బైలో. సో అక్కడికైతే వచ్చేసాం అనమాట, మియాపూర్లో. మా పిల్లలు ఎవరికి నచ్చింది వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. ఇప్పుడు వాళ్ళకి రిలేటెడ్ ఐటమ్స్ ఏమున్నాయా అని సర్చింగ్లో ఉన్నారు. అది చూసారా, మా బాబు అయితే ఇప్పుడు క్రిస్మస్ ఫెస్టివల్ వస్తుంది కదా, సో దానికి లైట్స్ అనేవి కావాలంట. ఆల్రెడీ 3-4 అయితే దివాళీకి కొనేసాము, బట్ ఇంకా కావాలంటున్నాడు. అదిగోండి ఈ మధ్యలో అల్లరనమాట, ట్రాలీతో అటో ఇటు వాళ్ళు బిల్ చేసేలోపు ఆడుతూ ఉంటారు. మా పాప కూడా అంతే, తను ఇక్కడెక్కడో ఉంటుంది చూడండి. తను ఏమో ఫ్యాషన్ అనమాట, ఇంకా తనకి చాలా ఇష్టం అన్నమాట. అదిగోండి అవేవో వేసుకుని చూసారా, యాపిల్స్కి తీసేసి అవి చేతులకు వేసుకొని మోడలింగ్ చేస్తుంది. అలా ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసేసుకుంటాం. తీరా చూస్తే ఎంతో లేదులే కొన్ని అనుకుంటాం, కానీ బిల్లు చూస్తే చాలా పెద్ద బిల్లే వేసేస్తాడండి. అంతే కదా, మన ఆడవాళ్ళని తీసుకొస్తే ఒక్కడితో ఆగుతామా? ఈ షాపింగ్ అంటే డ్రెస్సులకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే బిల్లు మాత్రం మనకి నచ్చినవి వేస్తే చాలా ఎక్కువైపోతుంది కదా, ఏమంటారు? మరి అంతే కదా, మనకి రిలేటెడ్ ఏం తీసుకోం, కానీ అలాగా అన్నీ అవసరం అనుకుని అయితే తీసేసుకుంటాం. చూసారా మా పాప ఎలా ఆడుతుందో, అందులో కూర్చుంది. వాళ్ళ డాడీ ఏమో పడిపోతున్నానా అనే సరే ఎలా కూర్చుందో. అన్నీ కోతి పనులే చేస్తారండి. బట్ ముద్దుగా మా పాప ఇలా అన్ని కోతి పనులు చేస్తూ ఉంటుంది. అందరూ చాలా ముద్దు చేస్తారనమాట ఎవరైనా చూసిన వాళ్ళు. అదిగా ఇప్పుడు మ్యాజిక్ షో చేస్తుంది చూసారా, ఆ చేతిలోంచి ఎలా తీయాలో చూపిస్తుంది మనకు. అదే మ్యాజిక్ షో. అయిపోయింది షాపింగ్ అయితే అయిపోయింది. మేము బయటికి అయితే వచ్చేస్తున్నాం, విజేత బయటికి. ఈ బయటికి వచ్చేలోపు అసలు సైలెంట్గా నడవరు. స్కేటింగ్ చేస్తున్నట్టు చూసారా అలా జారుతున్నారు. బయట వెదర్ చూస్తే మాత్రం చాలా కూల్గా ఉందండి, కానీ పిల్లలకి మాత్రం చలి పెట్టదు. అదేంటో మరి, మనమైతే ఉండలేము, కానీ వాళ్ళకైతే అసలు చలి అనేది ఉండదు. మా పాప అయితే స్వెటర్ కూడా వేసుకోలేదు. అన్నయ్య వెనకాలే చెల్లి, తను ఏం చేస్తే చెల్లి కూడా అదే చేస్తుంది. ఫైనల్లీ అయితే షాపింగ్ అయితే అయిపోయిందండి. బయటికి అయితే వచ్చేస్తాం విజేత బయటికి. మా హస్బెండ్ ఏమో కొంచెం ఎక్కువ ఉంది కదా లగేజ్, క్యాబ్ బుక్ చేసాను అన్నారు. బైక్ పైన వెళ్ళాం అనమాట. వద్దులే వెళ్ళిపోవచ్చు బైక్ పైన అన్నాం. సో వెయిట్ చేస్తున్నాం, బైక్ తీస్తున్నాను మా హస్బెండ్. పార్కింగ్లోను వెళ్ళేటప్పుడు చూసా ఎంత చల్లగా ఉందో, బట్ ఎక్కడ అస్సలు తగ్గట్లేదండి. షాపింగ్ షాపింగ్ షాపింగ్, హాయిగా చల్లగాల్లో తిరుగుతున్నారు. బట్ బైక్ పైన వెళ్తుంటే అమ్మో చాలా చలేస్తుంది. ఫైనల్లీ వచ్చేసాం. నాకు ఇష్టం, ఈరోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైన ఫ్రూట్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇదిగోండి ఇవే రేగిపళ్ళు. నాకు ఈ సీజన్ వస్తే చాలా ఎక్కడ కనిపించినా సరే రేగిపళ్ళు మాత్రం కొనేసుకుంటానండి. పుల్లగా తీగా భలే ఉంటాయి కదా. మీలో ఎంతమందికి ఇష్టం? నాకు తెలిసి అయితే చాలామంది ఇష్టపడతారు. మా హస్బెండ్కి మాత్రం ఈ స్మెల్ అన్న ఈ ఫ్రూట్ అన్న అస్సలు ఇష్టం ఉండదు. ఏదో నా కోసం కొన్నారు, ఈరోజు తీసుకోండి అంటే తీసుకున్నారు. మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే చెప్పండి, ఓకేనా? ఓకే అండి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను, ఓకేనా? బాయ్ బాయ్.